మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. అలాగే గడిచిన రాత్రంతే దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి మంచి ఆరోగ్యమును, మంచి నిద్రను మనకు దయచేసి మరి యొక్క నూతన దినమును మన జీవితాల్లో మనం బహుమానంగా దయచేసిన ఆ దేవదతి దేవునికే నిండు వందనములు, కృతజ్ఞతలు. 18వ కీర్తన 21వ వచనం. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. భక్తుడు రాజు తెలియజేస్తున్నాడు, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. నేను భక్తిగా ఉన్నాను, దేవుణ్ణి హత్తుకున్నాను. భక్తిహీనత అనేది దేవుణ్ణి విడిచిపెట్టేదిగా చేస్తుంది, దేవునితో సంబంధం లేకుండా చేస్తుంది. మరి కొన్నిసార్లు మనం అంటుంటాం, నేను అలాంటి వాడను కాను, ఇలాంటి వాడను కాను మరి అని మనం మాట్లాడుతుంటాం. మనకు మనమే అతిశయిస్తుంటాం, మన క్యారెక్టర్ గురించి మనమే చెప్పుకుంటుంటాం. మరి మన గురించి మనమే సాక్ష్యం చెప్పుకొని అతిశయపడేవారిగా ఉంటాం, గర్విస్తుంటాం. మరి నేనైతే ఎలా చేయగలను, ఇలా చేస్తాను అని మాట్లాడుతుంటాం. అలాంటి వాడని కాదు, ఇలాంటి వాడని కాదు. మరి దేవునికి కావాల్సింది ఏంటి? దేవునికి కావాల్సింది ఆయన యందు భయభక్తి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే దేవునికి కావాల్సింది. రాజు అందుకే అంటున్నాడు, నేనైతే మరి నేను దేవుని విడిచిన వాడని కాదు. నేను ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టలేదంటే నేను భక్తిహీనుడను కాను, భక్తిహీనుడనై నేను దేవుణ్ణి విడిచిన వాడను కాను అంటున్నాడు. భక్తిహీనత అనేది దేవుణ్ణి విడిచిపెట్టేదిగా చేస్తుంది. అందుకే భక్తుడు తెలియజేస్తున్నాడు, భక్తిహీనుడనై నేను దేవుణ్ణి విడిచిన వాడను కాను.